అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ గీతం రచయిత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం రచయిత కవి అందెసి సార్కి సంబంధించినటువంటి స్మారకం దగ్గర నేనున్నా అందెసి సార్కి సంబంధించినటువంటి సమాధి దగ్గర నేను ప్రజెంట్ నిల్చున్నా వెనకాల కనబడుతున్నటువంటి ఏదైతే ఆ కంచెలు ఉన్నాయో గేట్ ఉందో ఆ లోపట్నే అందెసి సార్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినాయి పక్కన మీకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కనబడుతుంది రింగ్ రోడ్ కూడా చూడొచ్చు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఇది గట్కేసర్కి సంబంధించి గట్కేసర్ మెయిన్ రోడ్ ఇది వరంగల్కి సంబంధించినటువంటి హైవే ఇది హైవే కూడా చూపి ఒకసారి వరంగల్కి సంబంధించినటువంటి హైవే పక్కనే రోడ్డు పక్కనే అందెసి సార్కి సంబంధించినటువంటి వనం కనబడుతుంది స్మృతివనం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే చెప్పిండు మేము స్మృతివనం కడతాం అందెసి సార్కి ఒక గుర్తింపు రావాలి కట్టి చూపిస్తాం ఖచ్చితంగా అందెసి సార్కి ఒక గుర్తింపు తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు అందెసి సార్ నవంబర్ 10వ తారీఖు చనిపోయిండు దాదాపు ఇప్పుడు ఒక 3 నెలలకు సంబంధించినటువంటి దగ్గర వస్తున్నది మరి 3 నెలల నుండి అట్లీస్ట్ గోరి కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాకపోతే కంచెలేసిరు 20 గుంటల ల్యాండ్ ఏదో పెట్టినారు ఆ 20 గుంటల ల్యాండ్లో అట్లీస్ట్ గోరి అన్న కట్టాలి కదా అందెసి సార్కి సంబంధించినటువంటి ఒక బోర్డన పెట్టాలి కదా స్మృతివనం అని చెప్పి ఒక బోర్డన పెట్టకపోయినావు ఎందుకు పెట్టలేదు ఒకసారి లోపలికి రండి ఆవిడ మట్టి పోసిరు ఆడ ఎవరు రాకుండా మట్టి పోసేటటువంటి కార్యక్రమం చేసారు లోపలికి రాకుండా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అందెసి సార్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లెక్క అలాంటి అందెసి సార్ని ఏం పట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం గోరి కట్టాలంటే ఎంతలా కట్టొచ్చు ఇప్పుడు రాత్రే రోడ్లు వేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం పాట రాసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఆ పాట వల్ల ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి వ్యక్తి అందెసి సార్ అలాంటి అందెసి సార్కి సంబంధించినటువంటి గోరి ఇవాళ ఏడుంది ఒక ఫోటో పెట్టిన ఆ ఫోటో కూడా కనబడేటటువంటి పరిస్థితి లేదు ఈ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ పక్కనే నడుచుకుంటూ పోవచ్చు అక్కడి నుండి చూస్తాడు వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ పైన ఎందుకు మాట్లాడతలేరు ఉద్యమకారులు ఎటుపోయినారు ఒక ఎస్సీ బిడ్డ దళిత బిడ్డ ఆయన చనిపోతే ఈ రోజు వరకు ఆయన గోరి కట్టేటటువంటి పరిస్థితి లేదు గేట్లు వేసిరు అంతే ఒకసారి లోపలికి రా చూపించేటటువంటి కార్యక్రమం చేద్దాం జస్ట్ గేట్లు వేసిరు అంతే అది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక పాటను ఆయన రాసినటువంటి వ్యక్తి ఆయన కవి రచయిత గొప్ప వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి పొద్దుగాల లేస్తే తెలంగాణ కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి ఇవాళ ఏం చేసిరు దీంట్లో స్మృతివనం ఎక్కడ ఏడుంది ముఖ్యమంత్రి గారు స్మృతివనం ఎక్కడుందండి అందెసి సార్ కోసం స్మృతివనం కడతా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 10వ తారీఖు అందెసి సార్కి సంబంధించినటువంటి కార్యక్రమం రోజు చెప్పిండు మరి ఏమైంది ఏడపోయింది స్మృతివనం ఇప్పటిదాకా ఎందుకు కట్టలేకపోయినారు ఏం 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా కాదు కదా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తప్పులేదు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా స్మృతివనం కోసం తప్పులేదు 20 గుంటల స్థలం కేటాయించారు మెయిన్ రోడ్ దగ్గర మనం అందరం గౌరవించుకోవాలి ఖచ్చితంగా మనం అందరం కూడా అందెసి సార్ని ఖచ్చితంగా గౌరవించుకోవాలి మరి ఏం గౌరవించారు ఇవాళ ప్రభుత్వం ఏం చేసిర్రు దుబ్బ ఎక్కడ చూసినా మట్టి దుబ్బ ఏందన్నట్టు ఒకసారి ముందుకురా జస్ట్ కంచెలేసేటటువంటి కార్యక్రమం చేసిరు అంతే ఏడ చూడు కంచెలు మరి స్మృతివనం ఏడుంది స్మృతివనం అంటే ఏమన్నా అట్లీస్ట్ ఓ చెట్లు లేకపోతే అట్లీస్ట్ కూర్చోవడానికి ఓ ప్లేసు ఉండాలి కదా ఇక్కడికి వస్తే అందెసి సార్ని తలుచుకోవాలి మనం అంతా అరే మరి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణను ఊపిరి పోసినటువంటి వ్యక్తి తెలంగాణ ఈరోజు మనకు వచ్చిందంటే కారణం వన్ ఆఫ్ ద మెంబర్ అందెసి సార్ కూడా కదా అద్భుతంగా పాట రాసినటువంటి వ్యక్తి తెలంగాణ గీతం ఈరోజు పాట జయ జయ హే తెలంగాణ అని చెప్పి చిన్న పిల్లలు కూడా ఇలా స్కూల్లో ఆ పాటను చదివేటటువంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి చూడండి ఎంత బాధాకరమైనటువంటి ఘటన అంటే నిజంగా ఇబ్బంది అనిపిస్తున్నది అదే క్యాంప్ ఆఫీస్ అట ఎవరిది ఎమ్మెల్యేది మరి ఆయన అట్లీస్ట్ ప్రభుత్వానికి చెప్పాలి కదా క్యాంప్ ఆఫీస్ పక్కనే మరి అట్లీస్ట్ గోరీ కట్టండి గోరీ అన్న కట్టే పరిస్థితి లేదు చూపిస్తారండి అందెసి సార్కి సంబంధించినటువంటి చూడండి గోరి కూడా లేనటువంటి పరిస్థితి అండి ఏం చెప్పాలి రచయిత గొప్ప రచయిత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇట్లకెళ్ళిది అద్భుతమైనటువంటి వ్యక్తి ఏం చెప్పాలి ఈరోజు అందశ్రీ అమరహే అని చెప్పి బోర్డు పెట్టినారు ఇటుకలు వలిసినారు అంతా ఇంక అయిపోయింది ఇటుకలు వరిసిరు కథం అందెసి సార్కి సంబంధించినటువంటి ఆ బోర్డు మీకు కనబడతా ఉన్నది ఏందన్నట్టు ప్రభుత్వాన్ని స్మృతివనం కడతా అంటే నిజంగానే స్మృతివనం అద్భుతంగా కట్టిరేమో చూసొద్దాం అనుకున్నాం వీడికి వచ్చి చూసిన తర్వాత స్మృతివనం ఎక్కడుంది మొత్తం రాళ్ళు రప్పలు మొత్తం ఏడ చూసినా ప్లేన్ ల్యాండ్ ఏం లేదు ఇక్కడ ఎక్కిస్తూ గోరి లేదండి గోరి లేదు
అందశ్రీ సార్ అన్నటువంటి మాట నాకు గుర్తుకొచ్చింది. అందశ్రీ సార్ ఆ రోజు నేను క్యూ న్యూస్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాతో ఒక మాట చెప్పిండు, తిరుపతి నువ్వు భవిష్యత్తులో బాగుపడతావు, తిరుపతిని పరపతి ఒడగొట్టుకోక అనేటటువంటి మాట ఈ రోజుకి నాకు గుర్తున్నది. నాతో మాట్లాడినటువంటి చివరి మాట అది. నేను సార్ని 2-3 సార్లు కలిసినప్పుడు కూడా నాతో మంచిగా మాట్లాడేటోడు. వచ్చిన వెంటనే సార్ నా వీడియోలు చూస్తాడట, నన్ను కౌలించుకున్నాడు. అది నాకు గుర్తుకొచ్చింది, చాలా బాధ అనిపించింది నాకు. ఇయో ఇట్లనే పోతా నేను, అదే హైవే, మా వరంగల్ పోవాలంటే తొవ్వ అదే హైవే, అట్లకెళ్ళి పోతుంటే చూస్తున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. చూస్తున్నప్పుడల్లా గోరి కట్టేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ కోసం ఇంత చేసినటువంటి వ్యక్తి రేవంత్ అని చెప్పిండు నేను ముఖ్యమంత్రి అయినా అంటే కారణం అందశ్రీ సార్ అని చెప్పి. మరి అందశ్రీ సార్కి నువ్వేం చేసినావు? అందశ్రీ సార్కు నువ్వేం చేసినావు? స్మృతివనం ఎక్కడ కట్టాలంటే 2-3 రోజులలో కట్టవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే. రాత్రికి రాత్రి రోడ్లు మొత్తం ఖతం చేసి రోడ్లు వేస్తున్నారు, రాత్రికి రాత్రి రోడ్లు వేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. మరి సార్కు గోరి కట్టడానికి మీకు ఇంత ఇబ్బంది అయిందా? ఇప్పుడు గాంధీ విగ్రహం 5,000 కోట్ల రూపాయలు పెట్టి కడతా అని చెప్తున్నాడు. మరి అందశ్రీ సార్కి ఒక విగ్రహం కట్టవచ్చు కదా. తెలంగాణ కోసం అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తి కదా, తెలంగాణ కోసం ఇబ్బంది పడేటటువంటి వ్యక్తి కదా, తెలంగాణ కోసం అద్భుతమైన పాట రాసినటువంటి వ్యక్తి కదా, గొప్ప కవి కదా. రేవంత్ రెడ్డి కోసం కూడా చాలా రాసి పంపించిండట స్క్రిప్టు అదోటి ఇదోటి. రేవంత్ రెడ్డికి ఇవన్నీ గుర్తులేదా? మరి ఇవన్నీ గుర్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు ఇట్లా? మీరు చూడండి, చాలా బాధాకరం అండి. అసలు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది చూస్తున్నప్పుడు అల్లా, చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. స్మృతివనం ఎక్కడుంది? అందశ్రీ సార్కి సంబంధించినటువంటి స్మృతివనం ఎక్కడా? ఇంకోటి చెప్పిండు, నిప్పుల వాగుకు సంబంధించినటువంటి పుస్తకాలు సార్ రాసిండు అందశ్రీ సారు. మరి నిప్పుల వాగుకు సంబంధించినటువంటి పుస్తకాలు అందశ్రీ సార్కి సంబంధించి లైబ్రరీలలో పెడతాం, ఊర్లలో పెడతాం, స్కూళ్ళల్లో పెడతాం, ఇవన్నీ చెప్పిండు. నిప్పుల వాగు పుస్తకం ఎక్కడెక్కడ పెట్టిండు, ఏ లైబ్రరీలో ఉంది, ఏ స్కూల్స్లో పెట్టిండు? ఇప్పుడు అనొచ్చు ఆయన చనిపోయి 3 నెలలు కూడా అవసరం లేదు, 2 రోజులలోనే స్మృతివనం కట్టాలి, 2 రోజులలో నిప్పుల వాగుకు సంబంధించినటువంటి పుస్తకాలు అన్నీ కూడా లైబ్రరీలలో ఉండాలి. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్ప వ్యక్తి. ఈరోజు మనం అందరం పొద్దుగాల వేస్తే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే పాట ఎందుకు పాడుకుంటాం? సార్ ఇచ్చినటువంటి పాట, సారు రాసినటువంటి పాట. సారుకు రాయడం రాదు, సార్కి వాస్తవానికి చదువు రాదు, అయినా సరే ఆయన ఆలోచన విధానంతో వచ్చినటువంటి పాట. ఆయన ఆలోచన విధానం తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆ కసితో వచ్చినటువంటి పాట. ఆ ఆలోచన తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, తెలంగాణ ఇబ్బంది పడతా ఉందనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పాట అందశ్రీ సార్. నా పక్కనే మన బాణన్న ఉన్నాడు, వాళ్ళ ఊరు పక్కనే అందశ్రీ సార్ది, మద్దూరు మండలం కదా అందశ్రీ సార్. మద్దూరు మండలము, మా పక్క మండలము మద్దూరు మండలం, రేబర్తి విలేజ్. ఆయన చాలా నిరుపేద కుటుంబము, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రాంతము. ఆయన దాదాపు 5వ తరగతి 6వ తరగతి వరకు చదువుకున్నట్టున్నాడు. ఆయన చిన్నప్పుడు అంటే మిడిల్ ఏజ్ వచ్చేసరికి ఆయన హైదరాబాద్కి రావడం జరిగింది. అసలు ఆయన జీవితం అంతా ఈ తెలంగాణ రాష్ట్రానికి అంకితం, ఈ ప్రాంత ప్రజలకే అంకితం. మనిషి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడైన పాట రాసిన కవి గారికి, అలాంటి వ్యక్తికి, గొప్ప కవి గారికి కనీసం గుర్తుగా కనీసం ఒక గోరి కూడా కట్టలేదు. తెలంగాణ గీతం రాసినటువంటి వ్యక్తి, తెలంగాణ గేయ రచయిత. మన తెలంగాణ ప్రాంతంలో ఎట్లుంటదంటే చనిపోయిన వారికి దినవారం కర్మ ఏదైతే ఉంటుందో 11 రోజులకు చేసుకున్నది, ఆ లోపే ఇన్ టైంలో గోరి కడతారు. కనీసం ఇక్కడ గోరి స్మృతివనం కాదు కదా, వనం కాదు, కనీసం ఒక చెట్టు నాటే ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. నాకు తెలిసి ఆ చెట్లు కూడా నేచురల్ గా కూడా 5,000 ఇప్పటి వరకు కూడా కనీసం ఈ స్మృతివనానికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి డొమైన్ లో నేను చెక్ చేసిన, అసలు ఎక్కడ లేదు. డిపిఆర్ కూడా అసలు ప్రభుత్వం అనేది రిలీజే చేయలేదు. 5,000 కోట్లు పెట్టి మూసీ నదిపై ఏదో బిల్డింగ్లు, స్టాచ్యూలు కడతా అని చెప్పేసి అంటుంది. కనీసం ఒక 1000 కోట్లతోటి తెలంగాణలో ఉన్న స్కూళ్లను బాగు చేయడానికి కూడా అందశ్రీ గారు పేరు పెట్టైనా బాగు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ రాష్ట్రానికి. కనీసము ఈ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి చాలా అవమానపరిచే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. సో ప్రసాద్ అన్న ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? ఇదంతా చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మన వరంగల్ హైవేకి ఈ గట్కేసరికి ఆనుకొని ఉన్న ఈ 20 గుంటలల్లా ఇక్కడికి వచ్చిన చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా బాధ్యత ఉంటే, నేను ఆయన ఆదర్శనంగా తీసుకున్నా అని చెప్పి రేవంత్ అన్న అన్నాడు కదా, ఆయన ఆదర్శాలకు నిలబడి ఉంటే ఫస్ట్ వచ్చి గోరి కట్టమని చెప్పాలి, ఈ స్మృతివరాన్ని ఫస్ట్ డెవలప్మెంట్ చేయమని చెప్పాలి. ఏ మాత్రం ఇది లేకుండా సభలల్లా దాన్ని ఏమంటారు ముచ్చట చెప్పుడు తప్ప, నివాళులు అర్పించుడు తప్ప, ఎందుకే అవన్నీ?
నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ కి ఈ రేవంత్ అన్నకి ఇట్లా ఉంటే నేను ఆయనను ఆదర్శంగా తీసుకున్నా, నాకు ఎన్నో విషయాలు చెప్పిండు, నాకు నాకు ఆయననే చాలా విషయాలు మాట్లాడిండు. మరి ఏది అవన్నీ ఏది ఆ ఆదర్శం ఏది ఎటుపోయింది? ఆ ఆదర్శం అంతా ఎటుపోయింది? ఇది కాదు కదా. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వచ్చి దీన్ని గోరికి కట్టి ఫస్ట్ ఆ పెద్ద మనిషికి నివాళులు అర్పించు. ఎందుకంటే ఇన్ని రోజులు లేట్ అయినందుకు కూడా ఫస్ట్ ఆయన క్షమాపణలు చెప్పి అయ్యా మేము ఇది తప్పు చేసినాము, 3 నెలలు 3 నెలలు మర్చిపోయినాం నిన్ను అని చెప్పి ఫస్ట్ వచ్చి ఇది డెవలప్మెంట్ చెప్పాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ ని ఇది ఏంది ఇంత పెద్ద మనిషికి మీరు ఇంత డిలే చేసిరని చెప్పి చాలా బాధతో ఉన్నారు. ఫస్ట్ వచ్చి ఆయనకి గోరి కట్టి వాస్తవానికి ఇప్పుడు వస్తుంటే మేము కొంతమంది పోలీసులు అక్కడ ఉంటే వాళ్ళని అడిగినాం, అడ్రస్ అడిగితే అందర్సి సార్కి సంబంధించినటువంటి సమాధి ఏడుందన్న అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఎందుకన్నా మొత్తం అట్లనే ఉందన్న, ఏం చేయలేదన్నా అని చెప్పి పోలీసులు కూడా చెప్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. మరి అట్లీస్ట్ పోలీసులు ఇట్లా పోతుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా. తెలంగాణ కోసం ఎంత చేసిండు ఆయన, ఎంత చేసిండు. అద్భుతమైనటువంటి పాటలు ఆయన రాసినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి పాటలను తెరపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ పాటలు ఇప్పటికి కూడా మనకు ఊపిస్తాయి. మన తెలంగాణ గీతం మనం వింటున్నప్పుడు జయ జయ హే తెలంగాణ అని ఒకసారి వింటున్నప్పుడు మనకు గూస్ బంప్స్ వస్తాయి. అంత అద్భుతమైనటువంటి పాటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుగాల లేసి అసెంబ్లీలో అవే పాటలు పెడతారు, లేకపోతే మీరు ఏదైనా మీటింగ్లు పెడితే మీటింగ్లలో అదే పాటలు పెడతారు. మరి అన్ని పాటలు వింటున్నారు, మరి సార్ గుర్తుకొస్తలేడా అందర్సి సారు? ఏం చేసిరా? ఓ గేట్ చూడు, అటు గేట్ చూపి, ఆ గేటు ఆ లాక్ లేదు, ఏం లేదు, అట్లా పెట్టిరు అంతే. ఏదో తాత్కాలికంగా ఏదో వచ్చినాం, ఇదే స్మృతివనం అనుకోవాలి మనం అంతే. ఏం గౌరవం ఇచ్చారు సార్కి మీరు, ఏం మర్యాద ఇచ్చారు మీరు సార్కు? ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన మాతో కలిసి పనిచేస్తా అని చెప్పిండు అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. మరి కలిసి పనిచేస్తా అని చెప్పినటువంటి సార్కి ఇదేనా మీరు గౌరవం ఇచ్చేది? ఇదేనా సార్కి మర్యాద ఇచ్చేది? జే జే హే తెలంగాణ పాటను మోడిఫికేషన్ చేసి పాడినప్పుడు సారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అన్న, బాధపడ్డాడు ఆయన. ఆయన పరేడ్ గ్రౌండ్ లో జే జే హే తెలంగాణను వాడుకుంటూ కన్నీళ్ళు వచ్చినాయి. లిటరల్ ఆయన చూస్తే మనకి ఏడుపు వచ్చింది. నేను వాడిన పాట ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చింది కదా, ఈరోజు తెలంగాణ గీతమైంది కదా నా పాట అని చెప్పి సార్ ఆ రోజు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఏం చెప్పాలి ఈరోజు, ఏం మాట్లాడాలి? మాట్లాడుతుంటే కూడా గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి ఆయన గురించి. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి రేవంత్ అన్న ఏం చేసిండు? ఎందుకు చేస్తలేడు? 3 నెలలు అవుతుంది కదా. 3 నెలలు కాదు, 10 రోజులలోనే చేయాలి అని. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టి 10 రోజులలోనే చేయాలి. రాత్రి రోడ్లు వేస్తారన్న, రాత్రి రోడ్లు వేస్తారు, పార్కులు కడతారు, రాత్రి డబుల్ బెడ్రూమ్లు కడతారు. మరి ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం ఒక 2 రోజులు కేటాయిస్తే అయిపోతుంది అన్న. 2-3 రోజులు కేటాయిస్తే టక సరే ఈ కంచెలు అట్లనే ఉంచండి, పోనీ మీకు గోడలు కట్టుడు ఇష్టం లేదు అనుకుందాం, గోరి కట్టియండి సార్కి, అందర్సి సార్కి గోరి కట్టియండి. లోపట ఇదంతా సాఫ్ చేపించి చెట్లు వేయండి. నేను అందర్సి సార్ అంటే నాకు చాలా ఇష్టం, అందర్సి సార్ అంటే. నేను వరంగల్ పోయేటప్పుడు ఇటు ఆగుతా, సార్కు ఒక పూలమాల వేసిపోతా, సార్కు దండం పెడతా. సార్ మీరు చేయబట్టి మా తెలంగాణ అద్భుతంగా ఉంది సార్, మీరు అద్భుతమైనటువంటి రచనలు రాసిరు సార్ అని చెప్పి చేస్తారు. ఒక పని చేయండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం, గోరీ కట్టడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మేము తలా రూపాయి వేసుకొని మేము కట్టుకుంటాం. అందర్సి సార్కి గోరీ మేము కట్టేయడానికి రెడీగా ఉన్నాం. ఈ గోరీ మేము కడతాం. మీకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి గనక మళ్ళీ చెప్తున్నాం, మీకు అందర్సి సార్కి సంబంధించినటువంటి గోరీ కట్టడం ఇష్టం లేకపోతే నేను ప్రసాదన్న బాణన్న మేము గోరీ కట్టడానికి రెడీగా ఉన్నాం. తర్వాత జనాల దగ్గర రూపాయి మేమే అడుగుతాం, దండం పెడతామో కాలు మొక్తామో ఏదో వేస్తాం, మా పబ్లిక్కి చెప్తాం, ఓ రూపాయి వేయండి మేము సార్ కోసం గోరి కడతామని. చాలా మంది జనాలు రెడీగా ఉంటారు. అంత గొప్ప వ్యక్తి గోరి మనం కట్టాలని చెప్పి. స్మృతివనం కట్టడు పక్కన పెట్టి మీతో కాదని అర్థమవుతుంది నాకు. గోరి అన్న కట్టండి సార్కి, మేమన్నా కడతాం. లేకపోతే ఎవరు మాట్లాడతారు ఈరోజు? ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎంపీలు, ఎస్సీ మంత్రులు ఎందుకు మాట్లాడరు? ఒక దళిత బిడ్డనే కదా. ఈ దళిత బిడ్డ ప్లేస్లో అగ్రకులాలు ఉంటే పరిస్థితి ఏం చేయాలా? టక్కా పనులు అయిపోకపోతుండేనా? అంటే మా దళిత బిడ్డకి అవమానమా? మా దళిత బిడ్డకి ఇంత ఇబ్బందా ఏందన్నట్టు? దయచేసి వీడియో అందరికి షేర్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో చూడాలి. ఈ వీడియో చూస్తే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. పక్కనే మల్లారెడ్డికి సంబంధించిన క్యాంపు ఆఫీసు, మరి ఆయన ఏం చేస్తుండో ఏం కథో. సరే, ఈ ఇష్యూ పైన 2-3 మాట్లాడదాం. అడ్లూరు లక్ష్మణ్ అన్న కూడా నేను కాల్ చేస్తా. హలో సార్, నమస్కారం సార్. నా పేరు తిరుపతి, TRTV తెలంగాణ న్యూస్ ఛానల్ సార్. లక్ష్మణ్ సార్ అడ్లూరు లక్ష్మణ్ గారు అండి. చెప్పండి.
సార్ అయితే నేను అందశ్రీ సార్కి సంబంధించిన సమాధి దగ్గర ఉన్నా సార్ ప్రజెంట్. హలో, అందశ్రీ సమాధి దగ్గరికి ఉన్నా సార్, అక్కడే ఉన్నా సార్, లైవ్ లో ఉన్నా. మీరు లైవ్ లో ఉన్నారు సార్, చిన్న రికార్డింగ్ లో ఉన్నారు. చెప్పండి సార్. సార్ ఇది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న గోరి కూడా కట్టలేదు సార్, ఏమో అప్పుడు రకరకాలుగా చెప్పారు ప్రభుత్వం కూడా. మీరు మొత్తం మాట్లాడినాక నేను జవాబు చెప్తాను. స్మృతివనం కడతా అని చెప్పారు సార్, స్మృతివనం కూడా లేదు, చిన్న గోరి కూడా కట్టలేదు సార్. నాది వరంగల్ పోతున్నా సార్, పోతుంటే రోజు చూస్తే బాధ అనిపిస్తుంది సార్. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సార్. రాష్ట్రంలో ఎవరు కూడా ఏ కవిని కూడా కవిలు జీవితాన్ని పరంగా పెట్టి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన ప్రభుత్వం పట్టించుకోలే సార్. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని గురించి ప్రత్యేక ఉద్యమం కింద ఈ హెచ్ఎండిఏ ఉంది కదా, హెచ్ఎండిఏ మధ్యలో ఏదైతే కలెక్టరేట్ మధ్యలో చిన్న ఏదైతే నేమ్ ఆఫ్ మార్పిడి కోసం డిలే అవుతుంది ఓనర్షిప్ విషయంలో కూడా సాధ్యమైన తొందరగా హెచ్ఎండిఏ సంబంధించిన ఇది ఏదైతే దీనికి సంబంధించిన ఏదైతే టెక్నికల్ గా అడ్మినిస్ట్రేషన్ లెవెల్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ క్లియర్ కాగానే మొత్తం శృతివనం గారి బ్రహ్మాండమైనటువంటి వారి యొక్క అందశ్రీ యొక్క ఏదైతే ఘనంగా నివాళులు అర్పించినటువంటి స్థలాన్ని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వాన్ని. సార్ 3 నెలలు అయింది సార్, కొంచెం ప్లీజ్ సార్. మన అందరి బిడ్డ సార్. బ్రదర్ నేను మినిస్టర్ గా నేను అన్నగా నేను మాటిస్తున్నా సార్, కొంచెం మీరు వేరే అనుకోకుండా నేను బాధ్యత వహిస్తా సార్. నేను ఈ వీక్ లో కూడా వస్తా. నేను సార్ నేను మీకు ఫోన్ చేయడానికి కారణం కూడా మీరంటే నాకు చాలా ఇష్టం సార్, అందుకే నేను మీకు ఫోన్ చేసి. బ్రదర్ మనం అంతా ఒక వర్గం కింద కష్టపడి వచ్చిన వాళ్ళం సార్. మనం పనిచేసే యొక్క ప్రభుత్వంతో పని చేయించుకుందాం. మనం సార్ పని చేయనప్పుడు మనం 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 మాట్లాడుతున్న మన వ్యక్తిగత సార్ ఎప్పటి వరకు కావచ్చు సార్? 10వ తారీఖు క్లియర్ అయిపోతుంది. 10వ తారీఖు సార్, మార్చి 10 కదా సార్? మార్చి 10 కల్లా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక 1 వీక్ తర్వాత నేను పర్సనల్ గా నేను కలెక్టర్ ఏదైతే ఈ ఏరియా వచ్చి గట్కేసారి మెన్షన్ గారిని హెచ్ఎండి కమిషనర్ గారిని పిలుచుకొని ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో సాల్వ్ చేస్తారు సార్. అందుకే సార్ అడ్లూరు లక్ష్మణ్ అన్న అయితేనే కరెక్ట్ అని మీకు ఫోన్ చేసిన సార్. నేను లైవ్ లోనే ఉన్నా సార్. సార్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది సార్, గోరి కూడా లేదు సార్. దానికి బాధకు నేను కూడా చింతిస్తున్నా, నేను కూడా బాధ్యత వహిస్తా. మీరు అన్యత భావించొద్దు. నేను ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో కూడా నేను బాధ్యత వహిస్తాను. సార్ స్మృతివనం లేకపోయినా పర్లేదు, గోరి అన్న సార్ ప్లీజ్ సార్ కొంచెం మీరు చెప్పండి. అవన్నీ సరి చేసే బాధ్యత నాది సార్. మీరు మార్చి 10 లోపు అని చెప్పారు సార్. తప్పకుండా మీరు చెప్తున్నా, మీరు రికార్డ్ చేసుకున్నారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సో అడ్లూరు లక్ష్మణ్ గారు వర్షన్ మంత్రి, ధర్మపురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ అన్నకి సంబంధించినటువంటి వర్షన్. అట్లీస్ట్ లక్ష్మణ్ అన్న మనకి రెస్పాన్స్ ఇచ్చినందుకన్నా థ్యాంక్స్ చెప్పాల్సిందే కదా. సో మొత్తానికి అడ్లూరు లక్ష్మణ్ అన్నకు మనం ఫోన్ చేసినటువంటి కార్యక్రమం చేసినాం, రెస్పాన్స్ అయ్యిండు. మార్చి 10వ తారీఖు లోపు ఖచ్చితంగా మేము చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నేను కూడా చింతిస్తున్నా, ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా, నా దృష్టికి తీసుకొచ్చినందుకు. సో మీకు కూడా ధన్యవాదాలు తమ్ముడు, బాధపడవద్దు మీరు. మనం అందరం కూడా కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చినాం, మన బిడ్డను మనం కాపాడుకోవాలని చెప్పి అడ్లూరు లక్ష్మణ్ అన్న చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా అన్న కూడా బాధపడ్డాడు అడ్లూరు లక్ష్మణ్ అన్న. నాకు కూడా ఆయన చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కాబట్టి నేను ఆయనకు ఫోన్ చేసిన, అన్న రెస్పాన్స్ అయ్యిండు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ వీడియో మీరు చూడాలి, గోరి కట్టేయాలి, ఖచ్చితంగా కట్టియాలి. తర్వాత వనం కూడా మీరు కట్టియాలి ఖచ్చితంగా. స్మృతి వనాన్ని మీరు కట్టియాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. మీ పైన ఉన్నది ఆ బాధ్యత. మీకేం 100 కోట్లు 1000 కోట్లు పెట్టి కట్టమని చెప్తలేం మేము. మాకు గుర్తింపు కావాలి, మా బిడ్డ కోసం గుర్తింపు కావాలి, మా అందశ్రీ అన్న కోసం గుర్తింపు కావాలి, మా దళిత బిడ్డ కోసం గుర్తింపు కావాలని అడుగుతున్నాం మేము. మా తెలంగాణ బిడ్డ, దళిత బిడ్డ కూడా కాదు, తెలంగాణ బిడ్డ, మా తెలంగాణ బిడ్డ కోసం, మా తెలంగాణ ధీరుడు వీరుడు కోసం గుర్తింపు కావాలని అడుగుతున్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.